సుమారు 6 కోట్లతో వేములవాడ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. అందుకు 16 కిలోల బంగారం అవసరమని, ఆలయం వద్ద 59 కిలోల బంగారం ఉందని ఈవో వినోద్ వివరించారు. ముఖ్యమంత్రితో చర్చించి బంగారు తాపడం పనులు ప్రారంభిస్తామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. సచివాలయంలో వేములవాడ ఆలయ అభివృద్దిపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ దాతల విరాళాలు సేకరించేలా కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. మాస్టర్ ప్లాన్లో వేద పాఠశాల, బిల్వవనాన్ని 2 ఎకరాల్లో విస్తరించనున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. విద్యార్థులు ఆధ్యాత్మిక వాతావరణంలో నేర్చుకునేలా శాస్త్ర ప్రమాణాలతో వేద పాఠశాలను నిర్వహించాలని తెలిపారు. మొక్కులు చెల్లించేవారు ఇతర భక్తులకు వేర్వేరు ధర్మగుండాలుండేలా చూడాలని సూచించారు. ఆలయ అభివృద్ది, భూసేకరణపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యను ఆదేశించారు. ఆలయ ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా అభివృద్ది పనులు చేపట్టాలని సూచించారు. దేవాలయం వద్ద ఉన్న వెండితో ఉత్సవమూర్తుల విగ్రహాలు తయారు చేయాలని మంత్రులు సూచించారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఆకలి తీర్చేలా అన్నదాన సత్రాన్ని విస్తరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.